చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. గట్టిగా ప్రభు సన్నిధిలో హల్లెలూయా చెప్దామా? ఈ వాక్కు చెప్తున్నటువంటి మాట ఇది ఎవరు చెప్తున్నారంటే, ఒక గొప్ప ప్రవక్త ఇజ్రాయేలు జనమును గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నాడంటే, యాకోబు నీ గుడారములు, ఓ ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవట. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ గుడారాలు నేను చూసినప్పుడు, నీ నివాస స్థలములు నేను చూసినప్పుడు అవి నా దృష్టికి ఎంతో రమ్యంగా కనపడుతున్నాయి. అసలు ఈ ప్రవక్త ఏం చేశాడు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్త అతడు ఏది అంటే అది జరుగుతుంది. అయితే ఒక రాజు మాట విని శేషించినటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలును శపించడానికి బయలుదేరాడు. శపించడానికి బయలుదేరి ఒక కొండెక్కాడు. ఒక కొండెక్కి, రాజా పలానా కొండెక్కితే ఆ కొండ మీద నుంచి వారిని శపించవచ్చని అక్కడికి వెళ్ళి ఆ కొండ ఎక్కి ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని, యెహోవా చేత ఏర్పరచబడినటువంటి జనమును శపించడానికి కొండెక్కి శాపవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే శపించడం మొదలుపెట్టాడో ఆ శాపవచనం ఇజ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అర్థం కావట్లేదు. అసలు నేను శపిద్దాం అనుకున్నా కదా, ఏంటి నా నోట ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి? ఆ రాజు అడుగుతూ ఉన్నాడు, నువ్వు గొప్ప ప్రవక్తవు కదా, నువ్వు ఏదంటే అది జరుగుతుంది కదా, నేను శపించమని నీకు నేను ధనమునిచ్చాను కదా, నీకు కావాల్సిందంతా ఇస్తానని చెప్పాను కదా, నువ్వేంటి ఆశీర్వాదం వచ్చిన పలుకుతూ ఉన్నామంటే, ఇక్కడ కాదు ఇంకో కొండ, ఇక్కడ కాదు ఇంకో ప్రాంతం అని చెప్పి ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని శపించడానికి 7 కొండలు ఎక్కాడు. 7 కొండలు ఎక్కినా ఏ శాపవచనం కూడా ఆ ప్రవక్త నోట రావట్లేదు. అతని ముఖము అరణ్యం వైపు త్రిప్పబడిందట. అరణ్యం వైపు త్రిప్పబడి, ఈ మాటలన్నీ చదివించడానికి టైం లేదు కనుక దాటిపోతూ ఉన్నాను. అందరూ జాగ్రత్తగా తర్వాత చదువుకోండి ఆ మాటలన్నీ. సంఖ్యాకాండం 24వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అతని ముఖము అరణ్యం వైపు త్రిప్పబడింది. అరణ్యంలో ఏముంది? అరణ్యం వైపు ఎందుకు త్రిప్పబడింది? అరణ్యంలో ఏముందంటే ఒక శబ్దం ఉంది. హల్లెలూయా. అరణ్యంలో ఒక కేక ఉంది. ఏంటా కేక? మార్గమును సిద్ధపరిచేటువంటి కేక. ఆ మార్గమును సిద్ధపరిచేటువంటి కేక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాక్కు. హల్లెలూయా. ఆ వాక్కు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, యాకోబు నీ గుడారములు, ఓ ఇశ్రాయేలు నీ నివాస స్థలములు నా దృష్టికి నేను చూసినప్పుడు ఎంతో రమ్యంగా నాకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే చాలా గృహాలను చూడొచ్చు, చాలా ప్రాంతాలకు వెళ్తాం, చాలా గృహాలను చూస్తూ ఉంటాం. అయితే ఆ గృహాలన్నీ మనం చూసినప్పుడు చెప్పుకుంటారా ఏమని? అబ్బా పలానోళ్ళు ఇల్లు చాలా అందంగా ఉంది. ఇంకా నేను చూశాను, చాలా చాలా మంచి మంచి ఇల్లులు చూశాను. అప్పుడు నేను కూడా అనుకున్నా, వీళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందో అని. లోకంలో అనేకులు చెప్పుకుంటారు, వాళ్ళ ఇల్లు బాగుంది, వీళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళ గుడారం బాగుంది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అని చెప్పుకుంటారు. కానీ సృష్టికర్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ గుడారములు నా దృష్టికి రమ్యంగా కనపడుతున్నాయని యాకోబును గురించి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటంటే, యాకోబును గురించి చెప్పబడినటువంటి సాక్ష్యం మన గురించి కూడా చెప్పాలి. యాకోబును నిర్మించినటువంటి దేవుడు, యాకోబు యొక్క నాసిక రంధ్రాలలో జీవవాయువు ఊది జీవించేటువంటి ప్రాణిగా నడిపించినటువంటి దేవాతి దేవుడు, అదే దేవుడు మనము కూడా కలిగి ఉన్నాం కదా. యాకోబు ఏ దేవుణ్ణి అయితే కలిగి నడిపించబడ్డాడో అదే దేవుణ్ణి, అదే సృష్టికర్త అయినటువంటి యెహోవాను మనం కూడా ఆరాధిస్తున్నాం కదా. మన గురించి కూడా ఒకానొక దినమున సాక్ష్యం వినబడాలి. ఏమని? నీ గుడారాన్ని నేను చూసినప్పుడు, నీ గుడారం
నేను నిన్ను చూసినప్పుడు నీవు నా దృష్టికి ఎంతో రమ్యముగా కనపడుతూ ఉన్నావు. హల్లెలూయా. నేను నిన్ను గమనించినప్పుడు, నీ పరిస్థితులన్నిటి మీద నేను దృష్టి ఉంచినప్పుడు నా దృష్టికి నువ్వు ఎలా కనపడుతున్నావో తెలుసా? యాకోబు గుడారములు ఎలాగైతే రమ్యంగా కనపడుతున్నాయో, యాకోబు యొక్క నివాస స్థలములు ఎలాగైతే నా దృష్టికి కనబడుతున్నావో విలువైనవుగా, అదే మాదిరి నీవు నా దృష్టికి కనపడుతున్నావని ఒకానొక రోజు ప్రభు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యం లేకపోతే పరలోక పట్టణంలో మనం నిలబడలేం. యాకోబును గురించినటువంటి సాక్ష్యం నీకు నాకు వినబడకపోతే దేవుని ఎదుట మనం నిలబడలేం. ఆ సాక్ష్యం పొందుటకు వారు ఏం చేశారు? ఇశ్రాయేలులకు గుడారాలు రమ్యముగాను, అవి నివాస స్థలములు ఎంతో అందముగాను దేవుని దృష్టికి కనబడడానికి అసలు వాళ్ళు ఏం చేశారు? బైబిల్లోకి వెళ్ళి చదువుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనం. అతన్ని చూచుచున్నాను, కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. చాలన్నా, ఆ జనమట వారి యొక్క నివాస స్థలములు, యాకోబు యొక్క గుడారాలు, ఇజ్రాయేల్ యొక్క నివాస స్థలములు రమ్యంగా కనబడుతున్నాయని దేవుడు సాక్ష్యం ఇచ్చడానికి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆ జనమట ఒంటిగా నివసించేటువంటి జనాంగమట. హల్లెలూయా. ఏ జనాంగం అండి? అది ఒంటరిగా నివసించేటువంటి జనాంగం. నలుగురితోనా, కులంతో గో అనేటువంటి బ్యాచ్ కాదు. వారు ఎవరంటే, వారి విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉన్నాయి. అందరూ నడిచినటువంటి మార్గంలో వారు నడిపించబడట్లేదు. అందరూ పోయేటువంటి మార్గంలో వారు వెళ్ళట్లేదు. నలుగురు ఏది చేస్తే నేను అది చేస్తా, నలుగురు ఏ మార్గంలో పోతే ఆ మార్గంలో నేను వెళ్తాననేటువంటి బ్యాచ్ కాదది. అది దేవుని కొరకు ఒక ప్రత్యేకముగా బ్రతుకుతున్నటువంటి జనాంగం. హల్లెలూయా. దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడినటువంటి జనాంగంగా జీవిస్తున్నటువంటి జనాంగం. ఆ జనాంగం అది సింహం వల్ల నిలబడింది. సింహం వల్ల టీవీగా ఒక్కటే నిలబడింది దేవుని కొరకు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, యాకోబు నీ గుడారములు, ఓ ఇశ్రాయేలు నీ నివాస స్థలములు నేను చూసినప్పుడు నా దృష్టికి అవి ఎంతో రమ్యంగా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంత రమ్యంగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, వారి విధులట ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? ఎంతసేపు చెప్పుకున్నాం కదండి. సకల జనులకు విధులకు వేరుగా ఉన్నాయి వారి విధులు. ఎస్తేరు గ్రంథం 3:8 ఒక మాట ఉంది, చదువుకుందాం. ఎస్తేరు 3:8. త్వరగా. అంతటా అహష్వేరోషుకు చెప్పినది ఏమనగా, జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. హల్లెలూయా. లోకులు సాంప్రదాయాలు వారు పాటించట్లేదట. రాజ్యమంతా ఒక విధులలో నడిపించబడుతూ ఉంటే 127 సంస్థానాలు ఒకే మాట ప్రకారం ఒకే బాటలో ప్రవర్తిస్తూ ఉంటే, కానీ ఈ 127 సంస్థానాలలో ఒక జాతి ప్రజలు చెదరి ఉన్నారు. వారి మాట వేరు, వారి నడవడిక వేరు, వారి ప్రవర్తన వేరు, వారు జీవించేటువంటి జీవితం వేరు. ఎందుకో ఈ 127 సంస్థానాలతో కలిసి మీరు కూడా బ్రతకూడదా? ఎందుకు మీకు ఈ కష్టాలు? మాతో పాటు సినిమాకి రాకూడదా? మేము చూసినట్టు నడిపించబడవచ్చు కదా. మేము చర్చికి వెళ్తున్నామండి, మేము కూడా చర్చికి వెళ్తున్నాం, మీరే పెద్ద భక్తులు కాదు అనేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. ప్రతి ఆదివారం నేను కూడా చర్చికి వెళ్తున్నా. నువ్వు నిష్ట కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నావు. ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు కదా, ఏమి పొందుకోలేదు కదా, ఇంతవరకు నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కనపడట్లేదు కదా
అని నిందించేటువంటి ప్రజలు లేకపోలేదు. కానీ ఈ 127 సంస్థానాలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ జాతులన్నీ ఒకవైపు నడిపించబడుతూ ఉన్నా ఒక జాతి వారి విధులు మాత్రం దేవుని కొరకు ఒక ప్రత్యేకముగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. నిన్ను గురించి నన్ను గురించి ఒకానొక దినమున దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే మన విధులు అనేకుల విధులకు వేరుగా ఉండాలి. అతన్ని చూస్తే అతడు ఒక సాత్వికుడు, అతన్ని చూస్తే అతని మాట వేరు, అతని ప్రవక్తన వేరు, ఆమె ప్రవక్తన వేరు, ఆమె భక్తి వేరని మనల్ని గురించి లోకం సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం నీ గురించి నా గురించి అనేకులు చెప్పుకుంటూ ఉంటారో నలుగురితో వారు కలవరండి. నలుగురు నడిచినటువంటి మార్గంలో వారు నడవరు, ఆగువాకలు పంచరు, బొట్టు సాంప్రదాయాలు ఉండవు. దేవుని వాక్కు ఏ మాట అయితే చెప్పిందో, దేవుని లేఖనాల్లో ఎలాగైతే ఉందో అదే మాదిరి నడిపించేటువంటి జనాంగం ఆ జనాంగమని ప్రజలు మనల్ని గురించి చెప్పుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీ గుడారములు నా దృష్టికి ఎంతో రమ్యంగా కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వజ్ఞానము చేత చెరపట్టుకొని పోవాడెవడైనను జాగ్రత్తగా ఉండండి. మూల పాఠములు అన్న దగ్గర పుట్నోట్లో ఒక మాట ఉంటుంది అండి, చదవండి. మూల పాఠములు పుట్నోట్లో కొలసి 2:20 కూడా ఉంటుంది. మూల పాఠములు అన్న దగ్గర పుట్నోట్లు ఏమని ఉంటుందంటే భూతములు అని ఉంటుంది. ఏమని ఉంటుంది? భూతములు అని ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మనుషుల పారంపర్యాచారమును సాంప్రదాయాలను లోకంలో ఉన్నటువంటి తీరును మనం అనుసరించి నడిపించబడుతున్నామంటే ఇప్పుడు మనం ఎవరిని అనుసరించి నడిపించబడుతున్నట్టు? నేను చెప్పలేదండి, నాకెళ్ళి ఉరిమురిని చూడొద్దు. ఎవరిని అనుసరించి నడిపించబడుతున్నాం? లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్కు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఈ లోకంలో ఉన్నటువంటి మూల పాఠములు అనుసరించేవాడివైతే నీవు నన్ను అనుసరించేవాడివి కాదు. నీవు భూతాలను అనుసరించి నడిపించబడుతూ ఉన్నావు. దయ్యములు నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. దయ్యాలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాయా? ప్రవేశించవు కదా. మరి ఈ లోక సాంప్రదాయాలను పాటించేవాడు అయితే ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలమా? తేట తెల్లగా ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? నీ విధులు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? వేటిని అనుసరించి నడిపించబడుతూ ఉన్నావు? దైవ వాక్కు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అలా నువ్వు బ్రతకగలిగితే, ఈ లోకంలో ఉన్నటువంటి మూల పాఠములు నువ్వు అనుసరింపక దేవుని కొరకు ఒక రోషము కలిగి బ్రతకగలిగితే లోకంలో అనేకమైనటువంటి నిందలు వస్తాయి. అబ్బో, ఈమె కాబట్టి భక్తి చేస్తున్నాయా, ఈడు కాబట్టి చర్చికి వెళ్తున్నాడు అని అనేకమైనటువంటి నిందలు అవమానాలు వస్తాయి. వాటన్నిటిని జయించుకుంటూ నువ్వు నడిపించబడడం మొదలు పెడితే యాకోబును గురించి ఇశ్రాయేలును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి నడిపించునుగాక. గట్టిగా చేద్దామా? ఆమేన్. రెండవదిగా, వారి యొక్క నివాస స్థలములు, వారి యొక్క గుడారములు రమ్యముగా మార్చబడడానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా.
యాకోబు యొక్క గుడారాలను నివాస స్థలములు రమ్యముగా మారడానికి ప్రబలమైనటువంటి రెండవ కారణం ఏంటంటే, యాకోబులట ఏ దోషము కనబడటం లేదంట. ఇజ్రాయేలులో ఏ వంకరితనము కూడా దేవుని దృష్టికి కనబడడం లేదు. ఏ యాకోబు ఏ దోషం చేయలేదా? ఇజ్రాయేలు ఏ వంకరితనం మార్గంలో నడిపించబడలేదా? అన్నను మోసం చేశాడు కదా, కన్న తండ్రిని మోసం చేశాడు కదా, మోసపూరితమైనటువంటి జీవితం జీవించినటువంటి వాడు యాకోబు. ఒక దోషపూరితమైనటువంటి జీవితం బ్రతికాడు. అలాంటి వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యాకోబులో ఏ దోషం కూడా నాకు కనబడట్లేదు. ఇజ్రాయేలుని నేను చూసినప్పుడు అతనిలో ఏ వంకరితనం కూడా నా దృష్టికి కనబడట్లా. ఏమైపోయిందయ్యా అతని వంకరితనం? ఏమైపోయింది అతని దోషం? అతని దోషము, మనుషుల అపరాధాలు మనిషిని తరుముతాయా లేదా? మనం చేసినటువంటి పాపం మనల్ని తరుముతుంది. అలా యాకోబు చేసినటువంటి పాపం అంతా యాకోబును తరుముకుంటూ 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 ఎక్కడికి నడిపించిందంటే ఎబ్బేకు రేవు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేకు రేవు దగ్గర ఏం జరిగిందంటే ఆదికాండం 32 అధ్యాయం 24. యాకోబు మిగిలిపోయాడు. తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచూ ఉన్నాడట. హల్లెలూయా. యాకోబు యొక్క దోషం, యాకోబు యొక్క వంకరితనం ఎక్కడ పోయిందంటే దేవునితో పెనుగులాటలో అతని వంకరితనం అంతా పోయినది. హల్లెలూయా. యాకోబు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఎప్పుడు మార్చబడ్డాడంటే ఎబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అతని జీవితం ఎలా మార్చబడిందంటే, ఎలా మార్చబడిందండి? దేవుడు చూస్తే అతని జీవితాన్ని, దేవుణ్ణి అతడు చూస్తే అతను చూసినప్పుడు దేవుడు ఏ దోషం కూడా కనపడట్లా, ఏ వంకరితనం కూడా కనపడట్లా. నువ్వు అన్నను మోసం చేసావు, తండ్రిని మోసం చేసావు, జీవితకాలం అంతా మోసపూరితమైనటువంటి బ్రతుకు చిన్నప్పుడు గర్భంలోనే మోసం చేస్తూ వచ్చావు. కానీ ఒక పెనుగులాట అతన్ని పరిశుద్ధునిగా మార్చింది. హల్లెలూయా. అతన్ని చూసినప్పుడు, ఆ పెనుగులాటను దేవుడు చూసినప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నీలో నాకు ఏ వంకరితనం కనబడట్లేదు. నీ గుడారాన్ని నేను చూస్తే అది నా దృష్టికి రమ్యముగా మార్చబడి ఉంది. నీ నివాస స్థలమును నేను చూసినప్పుడు అది నా దృష్టికి చాలా విలువైనదిగా ఉన్నది. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సాక్ష్యం మన గురించి చెప్పబడాలంటే ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినటువంటి ఆ పెనుగులాట, ఆ మగసిరి కలిగినటువంటి పెనుగులాట మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పెనుగులాట ఎప్పుడైతే నువ్వు కలిగి నడిపించబడుతూ ఉంటావో, దేవునితో ప్రతి క్షణం ప్రతి నిత్యం ఎప్పుడైతే పెనుగులాడేటువంటి అనుభవం, ఒక ప్రార్థనా జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవునితో ఎప్పుడైతే అన్యోన్య సహవాసం కలిగి మనం బ్రతుకుతూ నడిపించబడుతూ ఉంటామో, అప్పుడు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. యాకోబును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం నీ గురించి, నా గురించి ఒకానొక దినమున ప్రభు చెప్తాడు. హల్లెలూయా. వీరిని గురించి దేవుడు చెప్పడానికి ప్రబలమైనటువంటి రెండవ కారణం ఏంటంటే వారిలో దోషం కనబడట్లేదు, వంకరితనం అనేది లేదు. దేవునితో సహవాసం చేసేటువంటి బ్రతికేటువంటి వ్యక్తిలో ఏ దోషం కూడా ఉండదు. మనం దోషులమైతే దేవునితో సహవాసం చేయలేం. ఎందుకో తెలుసా? మన పాపం మనల్ని ప్రశ్నిస్తుంది. మనం చేసేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ మోపుతుంది. హానోకు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు? నిందారహితుడిగా నడిచాడు. నిందారహితుడిగా నడిచాడు. అతడు జీవించినటువంటి జీవిత కాలం 300 సంవత్సరాలు, 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు నిందారహితంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడ్డాడు. ఆ నిందారహితమైనటువంటి జీవితం హానోకులో లేకుండుంటే దేవునితో నడవకపోయి ఉండేవాడు. దేవునితో నడిచేటువంటి అనుభవం అతనిలో ఉండేది కాదు. పెనుగులాట మనలో ఉంటే, నిందారహితమైనటువంటి జీవితం మనలో ఉంటే, ఏ దోషం కూడా మనలో లేకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం మొదలు పెడతాం. హల్లెలూయా.
మూడవదిగా వారిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటంటే సంఖ్యాకాండం 23:22 రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నదట. చాలన్నా, ఏ ధ్వని ఉందండి? ఎవరిది జయధ్వని? రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నదే. ఈరోజు మనం చూస్తే చాలా మంది గృహాలలో చాలా జయధ్వనులు ఉంటాయి. పెళ్ళిళ్ళకి వెళ్తే ఏముంటాయండి? డీజే ధ్వనులు ఉంటాయి. అబ్బో, డీజే పడ ఏం పెళ్లి చేశారా, తప్పకుండా పెళ్ళి అంటే తప్పకుందట. కొన్ని గృహాల్లోకి వెళ్ళి చూస్తే రక్షణార్థమైనటువంటి సునాద గీతములు ఉండవు. ఏముంటాయి? ఆ ధ్వని వేరు. సినిమా ధ్వనులు ఉంటాయి, సినిమా పాటల ధ్వనులు ఉంటాయి, రకరకాల అల్లరితో కూడినటువంటి ఎప్పుడు చూసిన గొడవలు అనేటువంటి ధ్వనులు ఉంటాయి. అసమాధానమైనటువంటి ధ్వని ఉంటుంది. కుటుంబంలో సమాధానం ఉండదు. ఎప్పుడు చూసిన చీటికి మాటికి గొడవలు, అసమాధానం, నెమ్మది లేనటువంటి ధ్వనులు అనేకమైనటువంటి కుటుంబాల్లో వినబడుతూ ఉంటాయి. అయితే వీరిలో ఏ ధ్వని వినబడుతుందంటే రాజు యొక్క జయధ్వని వినబడుతూ ఉంది. ఏంటయ్యా రాజు యొక్క జయధ్వని? అసలు రాజు యొక్క జయధ్వని ఎందుకు వినబడుతుంది? ఈరోజు మన జీవితాల్లో ఏ ధ్వని వినబడాలి చూస్తే రాజు యొక్క జయధ్వని ఏంటంటే పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా! పునరుద్ధానపు బలం. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు జయధ్వని మనలో ఉండాలి. ఇజ్రాయేల్ సర్వ సమాజం రాజు యొక్క జయధ్వనితో నడిపించబడుతూ ఉన్నారు. వారి రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది కనుక వారి ఎదుట ప్రాకారాలు నిలబడలేకపోతూ ఉన్నాయి. వారి ఎదుట యోర్దాను నిలబడలేకపోతూ ఉంది. వారి ఎదుట ఎర్ర సముద్రం నిలబడలేకపోతూ ఉంది. ఏ శత్రువు కూడా వారి ఎదుట నిలబడలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటి? రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నదే. అందుకే దేవుడు అంటాడు, ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీ గుడారాలు నా దృష్టికి రమ్యముగా ఉన్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! నీ నివాస స్థలములు నా దృష్టికి రమ్యముగా ఉన్నాయి. కారణం రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఈ పునరుద్ధానపు శక్తి మనలో ఉండవలసినటువంటి జయధ్వని ఏంటంటే మరణమును గెలిచినటువంటి పునరుద్ధానుడు అనేటువంటి యేసుక్రీస్తు శక్తి మనలో ఉండాలి. ఆ ధ్వని మనలో వినబడాలి. ఒకానొక దినమున నా ప్రభువును నేను ఎదుర్కొంటాను. ఒకానొక దినమున ఈ మరణాన్ని విరిచి, మరణపు ముళ్ళును విరిచి నా దేవుడైనటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నేను చూస్తానన్నటువంటి ఉత్సాహధ్వని, ఆ జయధ్వని మనలో వినబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆ ధ్వని నీలో ఉంటే దేవుడు నీ గురించి కూడా నా గురించి కూడా ఒక సాక్ష్యం ఇస్తాడు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు జయధ్వని మనలో ఉందా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఏ ధ్వనులు మనలో రేగుతూ ఉన్నాయి? ఏ ధ్వని చేత మనం నడిపించబడుతూ ఉన్నాం? ఒక నిరీక్షణ మనకుందా? ఈ రాజు యొక్క పునరుద్ధానపు శక్తి ధ్వని మనలోకుంటే నిశ్చయముగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కడబూర ధ్వని మ్రోగించగానే ఈ క్షయమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి అక్షయతను మనమందరం కూడా పొందుకొనుదుము గాక. ఆమేన్. నాలుగవదిగా వారిలో ఉన్నది ఏంటంటే సంఖ్యాకాండం 23:22 ఐగుప్తులో నుండి వారు రప్పించబడ్డారట. వారు ఎక్కడి నుంచి లేచారంటే ఐగుప్తులో నుండి వారు లేచారు. ఐగుప్తు అంటే ద్వితీయోపదేశ కాండం 13:5 ఒక మాట ఉంటుంది. ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ద్రాక్ష గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైనటువంటి యెహోవా. ఇప్పుడు వారి పైన ఏముందండి? దాస్యమైనటువంటి కాడుంది. దేనికి దాసులు వాళ్ళు? ఐగుప్తుకి దాసులు. ఐగుప్తు అంటే లోకం. ఇప్పుడు వారు ఎక్కడి నుంచి లేచారు? ఎక్కడి నుంచి లేచారండి? సమాధానం చెప్పాలి. ఎక్కడి నుంచి లేచారు? లోకంలో నుండి వారు లేచిన వారు. లోకం వారిలో లేదు. లోకం అనుభవాలు వారిలో లేవు. వారు అంతకాలం కూడా
వారు లోక పద్ధతిలో ఐగుప్తులో జీవిస్తూ వచ్చారు. అయితే వారు ఐగుప్తుల నుండి ఎప్పుడైతే లేచారో లోకములో అనబడుతున్నటువంటి ఈ లోకమనబడుతున్నటువంటి పాపంలో నుండి, శాపంలో నుండి ఎప్పుడైతే ఈ దాస్యపు కాడిని వారి మెడపైన నుండి తీసివేసి ఈ కాడిని తొలగించుకొని దేవుని కొరకు ఎప్పుడైతే నిలబడ్డారో వారిని గురించి సాక్ష్యం చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నీ గుడారాలు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములో నా దృష్టికి రమ్యంగా ఉన్నాయి. అలాంటి సాక్ష్యం నీ గురించి, నా గురించి దేవుడు చెప్పాలంటే, అలాంటి సాక్ష్యం మనము కూడా బ్రతికి నడిపించబడాలంటే, అలాంటి సాక్ష్యం ఒకానొక దినమున పరలోక పట్టణంలో మన గురించి వినబడాలంటే మనం ఏం చేయాలి? ఐగుప్తుల నుండి నువ్వు లేవాలి. ఇక లోకం మనలో పని చేయకూడదు. ఒక్కసారి దేవుని చేత వెలిగించబడిన తరువాత మరలా మనం ఆరిపోకూడదు, మన భక్తి ఆరకూడదు. ఒకసారి లోకంలో నుండి మనం వచ్చిన తర్వాత మరలా లోకపరమైనటువంటి పాపం వైపు మనం మరులు కొలపబడకూడదు. ఒక వైరాగ్యం కలిగి, ఒక రోషము కలిగి ఎప్పుడైతే ఈ ఐగుప్తుల నుండి నువ్వు లేస్తావో దేవుడు యాకోబును గురించినటువంటి ఆ సాక్ష్యం మనను గురించి నా దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. యాకోబులో ఏ వంకరితనమును చూడని దేవుడు మనలో కూడా ఎటువంటి వంకరితనమును చూడకుండా ఆయన సముఖమునందు మనలందరిని దేవుడు నిలబెట్టుకొనును గాక. మొదటిది ఏంటంటే, యాకోబు యొక్క నివాస స్థలములు, ఇశ్రాయేలు యొక్క గుడారములు రమ్యముగా దేవుని దృష్టికి మారడానికి ప్రబలమైనటువంటి మొదటి కారణం ఏంటి? ఏందండి, మర్చిపోయారా? ఇప్పుడు దాకా చెప్పాను కదా, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. రెండవదిగా ఏంటండి, వారు ఏ వంకరితనం లేకుండా నిందారహితంగా బ్రతికారు. మూడవదిగా రాజు యొక్క జైధ్వని వారిలో ఉన్నది. నాలుగవదిగా వారు ఐగుప్తులో నుండి లేచిన వారు. ఎప్పుడైతే ఈ అనుభవాలు వారు కలిగి బ్రతికారో వారిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం దేవుడు మనందరిని గురించి అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిడిలో ఆశీర్వాదకరముగా మార్చును గాక.